ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీల్ని అప్పనంగా ప్రైవేట్ వాడికి ఇస్తామంటా ఉన్నారు. అసలు మెడికల్ కాలేజీలు ఎందుకు పీపీపీ పద్ధతి చేస్తున్నారన్నది మాకే అర్థం కావట్లేదు. వాడు ప్రతి ఒక్కరు డాక్టర్ అవుతుంది, లేదా నాలా ఆటో డ్రైవర్ కూలి పని చేసుకుని బతకడం. ఇది రాజకీయ లభ్యం కోసమే చేస్తారు తప్ప ప్రజల పనికొచ్చే పనే కాదని మేము భావిస్తున్నాం. దీనికి ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కోసం రాజధాని నిర్మిస్తామని కూటమి ప్రభుత్వం చాలా దృఢ నిశ్చయంతో ఉంది. ఇందుకోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని కూడా చెప్తుంది. అదేవిధంగా 1 కాదు 2 కాదు 8 నగరాలను కూడా నిర్మిస్తామని చెప్తుంది. మరి ఇన్ని కోట్లు ఖర్చు చేసేటప్పుడు కేవలం ప్రజల వైద్యం కోసం అని చెప్పేసి 5,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం ఖర్చు చేయలేదా? దీనిపై కామన్ మ్యాన్ ఏమంటున్నారు ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఒక పౌరుడిగా ఈ ఒక ప్రభుత్వ నిర్ణయం మీరు ఏమని అనుకుంటున్నారు? ప్రభుత్వం పూర్తిగా మొత్తం వ్యవస్థల్ని ప్రైవేటీకరించడానికి కావాల్సినటువంటి అన్ని చర్యల్ని తీసుకోవడంలో భాగంగానే ఈరోజు మొత్తం ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యాన్నంతా ప్రైవేట్కి ఇచ్చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు భాగంగానే ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీల్ని అప్పనంగా ప్రైవేట్ వాడికి ఇస్తామంటా ఉన్నారు. మేమేమంటున్నామంటే ఈరోజు నువ్వు నిద్ర లేవగానే అమరావతి రాజధానిని 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నాం. మేమేమంటున్నాం, రాజధాని నిర్మాణాన్ని రాజధానిగానే చూద్దాం. ఈ రాష్ట్ర ప్రజలందరికీ రాజధానితో పెద్దగా పని లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కావాల్సింది హెల్త్ ఫర్ ఆల్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఈ 2 అంశాలని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1.5 year దాటుతూ ఉంది. దాదాపు ఇప్పటికే 2 లక్షల కోట్లు అప్పు చేశారన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ 2 లక్షల కోట్లలో కనీసం 5% ఖర్చు పెడితే 10,000 కోట్ల రూపాయలు వైద్యానికి మీరు అందించే అవకాశం ఉండేది. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడంలో ఎన్నో కుట్ర ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? కుట్ర నేను ఈ విశాఖపట్నం పౌరుడిగా చెప్తున్నానండి, చాలా కుట్ర జరుగుతుంది. గతంలోని విద్య, వైద్యం, ఉపాధి అందుబాటులో ఉండేది. ఇలాగ వెళ్తే చాలు, ఏదో జ్వరానికి ఒక ట్యాబ్లెట్ కానీ నొప్పులకు ఇంజక్షన్ కానీ వేసేవారు. ఇప్పుడు అలాంటిది హాస్పిటల్ కూడా అందుబాటులో లేదు. కూలి పని చేసుకుని బ్రతుకుతున్న మాకు మాత్రం అలాంటిది ఈ క్లిష్ట పరిస్థితుల్లోనే తినడానికి తిండి లేకుండా పోతుంది. అలాగే ఒక చదువుకోవడానికన్నా సరే అసలు మెడికల్ కాలేజీలు ఎందుకు పీపీపీ పద్ధతి చేస్తున్నారన్నది మాకే అర్థం కావట్లేదు. అయితే ఎక్కడ చూసినా ఇతర దేశాల నుంచి వస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు తప్ప మరి ఈ ఉపాధులు ఎవరికి ఇస్తున్నారు? ఉదాహరణకు ఏంటంటే విశాఖపట్నంలోని ఎన్నో కంపెనీలు ఉన్నాయి, కానీ ఇక్కడ మాకంటూ మాత్రం కూలి పని చేసుకోవడానికి వెళ్ళడానికైనా సరే ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడి నుంచో గుజరాత్, బీహారు, ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడేమో పని చేసుకుంటారు, మాకేమో కూలి పని చేసుకోవడానికి కూడా లేదు. అలాంటిది రేపు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా మాకు ఇబ్బంది. పీపీపీ పెడితే ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే వెళ్ళిపోవాలి, ఉదయం అంతా కష్టపడి తెచ్చుకునే వాళ్ళు రాత్రి నిద్ర పట్టేది, మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళు కూలి పనికి. అది కూడా లేకుండా చేస్తుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పేద బడుగు వాళ్ళకి మాత్రం అందుబాటులో చూడాలని, విద్యా వైద్యం కూడా అందుబాటులో ఉండాలని మేము చర్చిస్తున్నాం. మీరు చెప్పండి, వైద్యం అన్నది ప్రభుత్వ పర ఆధీనంలో ఉండాలా లేకపోతే ప్రైవేట్కి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? ప్రభుత్వ ఆధీనంలో ఉండాలండి వైద్యం అనేది. ఎందుకంటే మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ఎందుకంటే ఎక్కువ కాలేజీలు రావాలి. మాలాంటి మేము చదువుకోలేక ఈ ఆటో డ్రైవర్లు పని చేసుకుంటారు. చదువు ఉన్నాడు, మీరు గవర్నమెంట్ పెట్టిన ప్రతి పేదవాడు చదువుకుంటాడు, వాడు ప్రతి ఒక్కరు డాక్టర్ అవుతుంది, లేదా నాలా ఆటో డ్రైవర్ కూలి పని చేసుకుని బతకడం. మేము డెవలప్ అవ్వాలి. రాజకీయ నాయకులు డెవలప్ అవ్వడం, పిల్లలు డెవలప్ అవ్వడం కాదు, మాలాంటి వాళ్ళు పిల్లలు డెవలప్ అవ్వాలి. మాలాంటి వాళ్ళకి మరి ఎడ్యుకేషన్ కావాలంటే గవర్నమెంట్, ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళి మేము డొనేషన్లు అన్నీ కట్టుకోలేము. ఇది ప్రభుత్వం గమనించి మంచి ఎడ్యుకేషను ఈ ఆంధ్రాలో బతికేటట్టుగా బయట ఊరు లేకుండా ఇప్పటి వరకు అందరూ సీఎంలు బాగానే చేశారు. మేము బీహార్ లాగా అక్కడికి వెళ్ళి పని చేసుకునే పరిస్థితి మాకు లేదు. ప్రతి సీఎం నేను గౌరవిస్తాం, కాదంటాం లేదు. ప్రతి ఒక్క మాకంటూ ఆత్మగౌరవం కల్పించారు. కానీ ఈ విషయంలో మాలాగా తయారవ్వకూడదు. పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు డెవలప్ అవ్వాలి. మా పిల్లలు కూడా డెవలప్ అవ్వాలి. ఏ ఆటో డ్రైవర్ పిల్లడు ఆటో డ్రైవర్ కాకూడదని కోరుకోరు. రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రజా వైద్యాన్ని పీపీపీ మోడ్లో ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారని భావిస్తున్నారా, లేదా ఇలాగ ఇవ్వడం వల్ల ఇంకా మరింత మెరుగైన వైద్యం అందుతుందని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఇది ప్రజలకు పనికొచ్చేది కాదు. ఇది వాళ్ళ కోసమే చేసుకుంటున్నారు తప్ప ఇది ప్రైవేట్ పరం చేస్తే ప్రజలకు ఏమైనా అందుతుందని మేము చెప్తున్నాం. ఇది ప్రజలకు అంది ఉంటే ప్రభుత్వ పరంగా ఉంటే ఎవరికైనా అందుతుంది. ప్రైవేట్ పరంగా ఉంటే వాళ్ళు డబ్బులు దోచుకోవడానికి తప్ప ఇది ప్రజల పనికొచ్చే పనేం కాదు. ఇది రాజకీయ లభ్యం కోసమే చేస్తున్నారు తప్ప ప్రజల పనికొచ్చే పనేం కాదని మేము భావిస్తున్నాం. దీన్ని అంటే ఈ పీపీపీ మోడ్లో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినా సరే ప్రభుత్వాధీనంలోనే పూర్తిగా ఉంటుందని చంద్రబాబు అంటున్నారు. దీన్ని మీరు నమ్ముతున్నారా? ఇది ఏమో కరెక్ట్ కాదు. పీపీవీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ లయంలో ఉంటామంటే ప్రైవేట్ పరం చేయడం దేనికి? అది
ఆ ప్రైవేట్ పరం చేసింది వాళ్ళు రాజకీయ లభ్యం కోసమే చేస్తున్నారు తప్ప ప్రజల కోసమేం కాదు. అదే ఉంటే ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తే ప్రజలకు అందుతుందని మేము భావిస్తున్నాం. ప్రభుత్వ దాంట్లో కొనసాగించాలి. పీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేస్తే దాన్ని ఏమాత్రం ప్రభుత్వంలో ఉంచినట్టు ఎలాగవుతుంది? ప్రైవేట్ వ్యక్తులకి వీళ్ళు అమ్ముడు ఉన్నారు. అమ్మకానికి పెట్టి వాళ్ళ డబ్బులు తీసుకొని ప్రైవేట్ వ్యక్తులు దాని ఓన్లీ ప్రజల మెప్పు కోసమే ఇది ప్రభుత్వంలో కొనసాగిస్తామంటున్నారు తప్ప ఇది ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిస్తున్నారు తప్ప ఇది ఏమైనా ప్రజల పనికొచ్చే పనేం కాదు. ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని మేము భావిస్తున్నాం. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంది కదా, దీనిపై మీ అభిప్రాయం ఎలా ఉంది? అసలు మామూలుగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కి ఇస్తే మాత్రం ఏమన్నా సామాన్య మానవుడికి ఏమన్నా అన్యాయం జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా ఇది సామాన్య మానవుడికి కాదు, ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు డాక్టర్ కళ పూర్తి కూడా నిర్వీర్యం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సహజంగా ఈ పీపీపీ విధానం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అని చెప్తున్నారు. ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ ఎవరైతే విద్యార్థులు కానీ సహజంగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారు ఈ నీట్ ఎగ్జామ్ల కోసం, ఎంతో కష్టపడి డాక్టర్ చేయాలనుకున్న కళని పూర్తిగా కూడా ఈ పీపీపీ విధానం ద్వారా నిర్వీర్యమవుతుంది. సహజంగా ఎవరైనా ఒక సామాన్య వ్యక్తి రూపాయి పెట్టుబడి పెట్టాడనుకో ₹2 వస్తుందని ఆశిస్తారు. అట్లాగే పీపీపీకి అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారు, మేము పెట్టాం కదా, పెట్టిన పెట్టుబడికి ఇంకా ఎక్కువ రావాలని ఆలోచిస్తారు. కాబట్టి ఈ పీపీపీ విధానాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంశాన్ని విరమించుకోవాలని మేము సామాన్యంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.